ఫ్రెండ్స్, వెల్కమ్ టు సర్ప ఛానల్ వచ్చేసింది. అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. అందరు చాలా చాలా బాగున్నారు ఫ్రెండ్స్. అందరు చాలా చాలా బాగుండాలని కోరుచున్నాను ఫ్రెండ్స్. నా పరిస్థితి అర్థం చేసుకొని నన్ను నా పిల్లల్ని అర్థం చేసుకొని సపోర్ట్ ఉన్నందుకు ఇంతవరకు తీసుకొచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకా మీ సపోర్ట్ ఉండాలి. నేను ఇంకా ముందుకు పోవాలి. ఈ దివరాలను అర్థం చేసుకున్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఎందుకంటే నడవరానులకు లేవరానులకు మీరు సహాయం చేసి మీరు సపోర్ట్గా నిలబడ్డారంటే మీకు చాలా చాలా రుణపడి ఉండాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక్క పూట తింటే ఒక్క పూట తినలేని పరిస్థితి మాది. అయినా కానీ ఏదన్నా ఒకటి దానివల్ల సాయం పొందుతామనే ఫ్రెండ్స్, అంత ఉద్దేశం తప్పించి వేరే ఉద్దేశం లేదు. కానీ ఎంతో మందితోటి మాటలు పడుతున్నాము, ఎన్నో నరకాల పడుతున్నాం ఫ్రెండ్స్. నా జీవితంలో అయితే చిన్నప్పటి సంది కష్టాలే, పెళ్ళైనాక కష్టాలే, పిల్లలైనాక కష్టాలే. నా పిల్లలకు ఇప్పుడు నా వల్ల నాకు పిల్లలకు కష్టమే, లేవట్టుడు, కూకుండా పెట్టుడు, అన్నం తినిపించుడు ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఉన్నంతసేపు వాళ్ళని చూసుకుంటా కానీ రేపు నేను ఏదన్నా చనిపోయేది ఉంటే నా పిల్లలకు ఎవరి ఆధారం లేదు అని చూస్తున్నాను ఫ్రెండ్స్. అంతే తప్పించి వేరే ఉద్దేశం లేదు. ఎందుకంటే నేను ఉన్నంతసేపు నా పిల్లలను చూసుకోవాలనే ఫ్రెండ్స్, అంత తప్పించి వేరే ఉద్దేశం లేదు. ఎందుకంటే కట్టుకున్న భర్త మనం చెప్పినట్టు ఇంటారు కానీ కొంతమంది వింటారు, కొంతమంది విన్నారు. ఎందుకంటే మనం ఆడవాళ్ళ పరిస్థితిని బట్టి వాళ్ళు అలా ఉంటారు ఫ్రెండ్స్. మనం ఆడవాళ్ళం కష్టాలు చేసినా ఏ కష్టమైనా చేసుకొని వచ్చి మన పిల్లలను చదువుకుంటాం. ఆడవాళ్ళకి ఇంట్లోకి వెళ్తలేదని అన్ని ఆలోచనలు వస్తాయి ఫ్రెండ్స్. మగవాళ్ళ సుతం చాలా మందికి ఆలోచన వస్తాయి, కానీ కొంతమంది అర్థం చేసుకోరు, కొంతమంది అర్థం చేసుకుంటారు. ఎందుకంటే మనకి ఈ కష్టం వచ్చి మనం ఈ బాధలు ఉన్నామంటే మనం చెప్పిన మాట తినరు. ఎందుకంటే దాని కాల్లో నడవస్తలేదు, దాని మాట ఎందుకు వినాలనుకుంటారు. కానీ పిల్లల కోసం భరించాలి ఫ్రెండ్స్, మనం వినాలి. ఎందుకంటే నా జీవితంలో జరుగుతున్నాయి కాబట్టి చెప్తాను ఫ్రెండ్స్. ఒక్కొక్క టైంలో మనం చెప్పిన పని మన భర్తలు వింటారు, ఒక్కొక్కసారి వినరు. ఎందుకంటే మనం మంచిగా ఉంటే వాళ్ళని ఏదైనా మనం అనవచ్చు, కానీ మన పరిస్థితి బాగోలేదు కాబట్టి వాళ్ళని మనం ఏమనరాదు ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఎలా ఉన్నదంటే చాలా ఘోరంగా ఉన్నది. వాళ్ళు చదువుకొని వాళ్ళ కాళ్ళ మీద నిలబడ్డదంటే నేనున్నా లేకున్నా కానీ వాళ్ళు స్థాయిలో బతికే తట్టు వాళ్ళ తెలివి ఉంటే సరిపోతుందని చూస్తున్నాను ఫ్రెండ్స్. ఏం చేయాలి, దేవుడు నా తలరాతి ఇలా రాసిండు, నా బతుకు ఇలా రాసిండు. ఏం చేస్తే ఫ్రెండ్స్, ఫస్ట్లో బాగానే ఉన్నా, మంచిగానే పని చేసినా, మంచిగానే ఉన్నా. కానీ నడియంతలో ఈ పరిస్థితి వచ్చింది. పెళ్ళి కాకుండా మంచిగా ఉన్నా, పెళ్ళి అయినాక మంచిగా ఉన్నా, పిల్లలు అయినాక సుతం మంచిగా ఉన్నా. ఇక పిల్లలు అయినాక స్టార్ట్ అయింది ఫ్రెండ్స్, ఈ పరిస్థితి వచ్చింది. ఎందుకంటే చిన్న వయసులో పెళ్లి చేసుకున్నట్లని ప్రాబ్లం వచ్చిందంటారు. చిన్న వయసులో పెళ్లి చేసుకోకపోతే ఈ ప్రాబ్లం రాకపోవు. ఈ రోగం పాడు కానీ ఈ రోగానికి ఏ మందులు మనబట్టే ఆ రోగానికి మందులు తెచ్చుకుందామన్నా మన వెళ్ళే పరిస్థితి లేదా. ఓ పూట తింటే ఓ పూట తినలేని పరిస్థితి అయ్యే, కారం దొరకడే కష్టమవుతుంది ఫ్రెండ్స్. అందుకని నాకు ఎవరైనా సాయం చేస్తారనే ఈ వీడియోలు చేస్తున్నా. నా వీడియోలు చూసి ఎవరికైనా జాలి కలగదా, నా పిల్లలకు నాకు సాయం చేస్తానని తీస్తున్నాను ఫ్రెండ్స్. అంత తప్పించి ఏ ఉద్దేశం లేదు. ఆ యూట్యూబ్ వాళ్ళు సుతం నన్ను అర్థం చేసుకొని వాళ్ళకి కొంచెం సాయం చేస్తే సరిపోతాయి ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళు చెప్పిన సుతం మనం వినాలి. నా వరకైతే నా దోషణ వరకైతే వీడియోలు పెడుతున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఏడికి పోలేను, ఏడికి రాలేను, నడవరాదు, చేయరాదు కాబట్టి ఏడికైనా పోవాలంటే వీళ్ళు చెర్ల తీసుకుపోతారు. పిల్లలు స్కూల్కి పోతారు. మీ సేవ కాడికి పోవాలంటే వీళ్ళు చెర్ల పోవాలి. ఏడికి పోయినా వీళ్ళు చెర్లనే పోవాలి ఫ్రెండ్స్. అలా ఊకుండా పెట్టాలి, లేవట్టాలి, నిలబెట్టాలి. అన్నం సుత చక్కగా కలుపుకోరాదు, తినరాదు. ఎందుకంటే ఓన్లీ మాటే ఉంది, పేసే ఉంది. కానీ ఈ బాధ చూస్తే కన్నీళ్ళు సుత ఇలా కాయిపోయి ఒక బూదేర తలిసిపోతుంది. అర్థం కాదు మన బాధ. మన ముఖం మీద చిరునవ్వు ఉండాలని నేను ఎప్పటికీ నవ్వుతూ ఉంటాను ఫ్రెండ్స్. ఎన్ని బాధలు ఉన్నా నవ్వుతూ ఉంటాను. కానీ ఏం చేస్తా, నేను బాధపడుతున్నా, పిల్లలు బాధపడుతున్నా, తల్లిదండ్రులు బాధపడతారు అని నేను ధైర్యంగా ఉంటున్నాను ఫ్రెండ్స్. నా తల్లిదండ్రులతో వాళ్ళకి ఏ ఆధారం లేదు, నా అవ్వగారి సుతి ఆధారం లేదు, నా అత్తగారికి ఆధారం లేదు. మా ఆయన చక్కగా పని చేస్తాడంటే ఒకసారి చేస్తాడు, ఒకసారి చేయడు. ఎందుకంటే నేనే పరిస్థితి ఉన్నాడు కాబట్టి ఆయన చక్కగా పట్టించుకోడు. ఆయనకు ఆలోచన అనేది లేదు. ఈ పూట ఉన్నదా, ఈ పూట లేదా అని ఆలోచన లేదు. ఉంటుంది ఏంటా లేకపోతే లేదా అని అనుకుంటాడు. కానీ అలా నేను ఎలా చేసుకోండి ఫ్రెండ్స్. నేను ఖాళీగా ఉన్నా కానీ నాకు అన్ని ఆలోచనలు, ఏ పూటకి ఏమి వెళ్తుంది, పిల్లల భవిష్యత్తు ఏంది, అన్నీ ఆలోచించి సగం అయిపోతున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఉన్నంతసేపు వాళ్ళకు కడుపు చంపుకోకుండా కలో గంజ పెడతా. కానీ నేను లేకపోతే రేపు వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళ గోస ఏంది అని చాలా ఆలోచిస్తాను. అవ్వగా ఎవరైనా చుట్టాలింటికి పోతే 3 రోజులకు మురికి చుట్టమంటారు ఫ్రెండ్స్. ఏ చుట్టాలు పెట్టరు, ఏ పక్కాలు పెట్టరు, ఏ బంధువులు పెట్టరు.
ఏ అక్క చెల్లెలు పెట్టరు, ఏ అన్నదమ్ములు పెట్టరు, ఎవ్వరు పెట్టరు. ఎవ్వరి సంసారం వాళ్ళకే సరిపోతుంది కాబట్టి ఎవ్వరు పెట్టరు. మనం కష్టం చేసిన పైసా మనకు కావాలి కానీ ఎవ్వరు పెట్టరు మన జీవితానికి. ఎందుకంటే ఒక్కరి కష్టం అంతా ఒకరు ఆదుకునే పరిస్థితులు ఉంటే మంచిగా ఉండు. నా తమ్ముడికి ఈ బాధ, నా చెల్లెకి ఈ బాధ, మాకు ఈ బాధ. పిల్లలు కన్నాక ఈ పరిస్థితి వచ్చింది, ఈ రోగం పాడు. కానీ ఈ రోగం రాకుండా కానీ ఏ కష్టమైన బండ కొట్టేది ఏ రెడీ చేసుకొని పిల్లలు చదువుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ రోగం రావద్దు, ఈ పరిస్థితి రావద్దు, లేవరాదు, కూర్చోరాదు, నిలబడరాదు. ఎందుకు ఈ బతుకు? ఒక్కోసారి ఆలోచిస్తే ఈ బతుకెందుకు తండ్రి తీసుకుపోమని అడుగుతున్నాం. కానీ ఆ దేవునికి దయత్తలేదు. కానీ అట్లో ఇట్లో అడ్డమో గుడ్డమో ఇది బతుకుంటా పిల్లల కోసం ఉండాలి, ఎడిదో గుడ్డిదో తల్లి ఉండాలని ఉంటాను ఫ్రెండ్స్. అంత తప్పి చేరే దోషం లేదు. నన్ను అర్థం చేసుకున్న ఛానల్ చూడండి, ఇంకా నన్ను సపోర్ట్ ఇవ్వండి, నా ముందుకు తీసుకుపోవాలి. మీ సపోర్ట్ ఉంటే ఇంకా నేను ముందుకు పోతానని అనుకుంటాను ఫ్రెండ్స్. మీ సపోర్ట్ నాకు ఉండాలి. దయచేసి దివరాన్ని అర్థం చేసుకోండి, సరఫని అర్థం చేసుకొని నాకు నా పిల్లలకు సాయం చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ మీ సపోర్ట్ ఎప్పటికి ఉండాలని కోరుచున్నాను. జ్వరం వచ్చినా డాక్టర్స్ సూదులు వేయరు, ఓ మందులు వేయరు. కిడ్నీలు దెబ్బతిన్నాయి అంటారు, లివర్ ప్రాబ్లం అంటారు, కిడ్నీ ప్రాబ్లం అంటారు, నడుంబొక్క ప్రాబ్లం అంటారు. అన్ని ప్రాబ్లం తయారైన ఫ్రెండ్స్ ఈ రోగానికి మందులో. కానీ ఉన్నంతసేపు ఉండాలి, పిల్లలను చూసుకోవాలి. కాబట్టి చూసుకుంటానా, మీ సపోర్ట్ ఉన్నది. మీరు నాకు సపోర్ట్ ఉన్నారని అనిపించారు కాబట్టి, మీరు సపోర్ట్ ఉన్నారు కాబట్టి మీకు చాలా రుణపడి ఉంది. మీకు చాలా రుణపడి ఉంటాను ఫ్రెండ్స్. ఎన్నటికీ మర్చిపోని చాలా రుణపడి ఉంటాను. నాకు నా పిల్లలు సపోర్ట్ ఉండాలని కోరుచున్నాను ఫ్రెండ్స్. బాయ్.